ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఈరోజు పొట్టివాడు మహాగట్టివాడు అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ చూసి విని ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. పూర్వకాలం దేవతలందరూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని వరుణదేవుని పూజించి ప్రార్థించి అందరి కష్టాలను తొలగించమని కోరారు. అప్పుడు సూర్యనారాయణ స్వామి వరుణదేవుడు ఇరువురు కూడా వారి శక్తులను ఒక మట్టి కుండలో ఉంచారు. ఆ వెంటనే ఆ కుండలో నుండి వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి ఉద్భవించారు. వశిష్ఠ మహర్షి గొప్పతనం గురించి, ఆయన మహత్యం గురించి మనం తెలుసుకున్నాం. ఈ రెండవ మహర్షి అగస్త్య మహర్షి. ఈ అగస్త్య మహర్షి మహా తపశక్తి సంపన్నుడు, పొట్టివాడైన మహా గట్టివాడు. ఈయనకు కుంభసంభవుడు అని పిలిచేవారు. అగస్త్య మహర్షి అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు కొంతమంది మహర్షులు ఆయన నమస్కారం చేస్తూ, మహానుభావ, ఈ అరణ్యంలో ఎల్వాలుడు, వాతాపి అనే రాక్షసులు ఉన్నారు. వారు ఈ దారిలో నడుస్తున్న మానవులను, మహర్షులను చంపి భోజనం చేస్తుంటారు. వారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి అన్నారు. అగస్త్య మహర్షి అలాగే తప్పకుండా అని వరప్రదానం చేశారు. అగస్త్య మహర్షి అలాగ అరణ్యంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎల్వలుడు అనే రాక్షసుడు మహర్షి వేషం వేసుకొని ఎదురై, ఈరోజు మా తండ్రి గారి తద్దినం, మీరు భోజనానికి రావాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. ఓ తప్పకుండా, అలాగే వస్తాను, అన్ని ఏర్పాట్లు చేసుకో అని అగస్త్య మహర్షి మాట ఇచ్చారు. ఎల్వలుడు భవనానికి వెళ్ళి తన తమ్ముడు వాతాపిని చంపి కూర వండి అగస్త్య మహర్షి కోసం ఎదురు చూస్తున్నాడు. వాతాపి ఎల్వలుడు మానవులను, మహర్షులను భోజనానికి పిలిచి ఇరువురిలో ఒకరిని చంపి కూర వండి మహర్షికి లేదు మానవుడికి కానీ భోజనం పెట్టి, భోజనం అయిన తర్వాత ఈ చనిపోయిన రాక్షసుడిని ఈ మిగతా రాక్షసుడు పిలుస్తాడు. ఆ కడుపులో కూర రూపంలో ఉన్న రాక్షసుడు మహర్షి లేదు మానవుడి తాను పొట్ట చీల్చుకొని బయటికి వస్తారు. మానవుడు కానీ మహర్షి కానీ చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన ఆ వ్యక్తిని కూర వండుకొని ఇద్దరూ హాయిగా తింటారు. ఇది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. దీనికి పాపభీతి కానీ, మంచి చెడ్డ అనే దృష్టి కానీ, పాపం కానీ వారు ఎటువంటి బాధ లేకుండా ఈ పనిని నిరంతరం నిర్వర్తిస్తూ ఉన్నారు. అగస్త్య మహర్షి ఈ విషయాన్ని దివ్య దృష్టితో చూశారు. వీరి చరిత్ర అంతా తెలుసుకున్నారు. ఆ మహానుభావుడు నదికి వెళ్ళి స్నానము, సంధ్యావందనం, తపస్సు చేసుకొని మధ్యాహ్న భోజన సమయానికి వీరి భవనానికి చేరుకున్నారు. మహర్షి రూపంలో ఉన్న ఎల్వలుడు అగస్త్య మహర్షిని సాదరంగా వినయ విధేయతలతో ఆహ్వానించి పాదప్రక్షాళన చేసి భోజనానికి కూర్చోబెట్టి భోజనం వడ్డించాడు. అగస్త్య మహర్షి సంతృప్తిగా భోజనం చేశారు. అప్పుడు ఎల్వలుడు వాతాపి వాతాపి అని పిలిచాడు, కానీ వాడు రాలేదు. భోజనం అయిన తర్వాత అగస్త్య మహర్షి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని కడుపు మీద చేయి వేసుకుని 3 సార్లు నిమిరి ప్రశాంతంగా కూర్చున్నారు. ఇంకెక్కడ వాతాపి? అగస్త్య మహర్షి కడుపులో ఏనాడో వాడు జీర్ణం అయిపోయాడు. ఎల్వలుడు తెలియదు కదా ఈ విషయం, వాతాపి వాతాపి అని పిలుస్తూనే ఉన్నాడు, కానీ వాడు రాలేదు. అప్పుడు వారికి అర్థమైంది, నా తమ్ముడు మరి రాడు అన్న విషయం వాడికి బాధపడిపోయింది. వెంటనే వాడేం చేశాడయ్యా అంటే, ఈ మహర్షి మాయా మంత్రం వేసి ఉంటాడని చెప్పి కత్తి పట్టుకుని మా అగస్త్య మహర్షిని చంపడానికి వచ్చాడు. అగస్త్య మహర్షి వాడి వైపు ఎర్రగించి చూసేసరికి వాడు కాలిపోయి దగ్ధం అయిపోయాడు. ఆ రోజు నుండి ఈ మహర్షులకి, మానవులకు కూడా ఆ ఎల్వలుడు, వాతాపి ఆ రాక్షసుల బాధ తప్పిపోయింది. ఒకానొక సమయంలో
కాలకేయులు అనే రాక్షసులు పగలంతా సముద్రంలో దాక్కునేవారు. రాత్రి సమయంలో బయటికి వచ్చి మనుషులను చంపి తిని దేవతలతో యుద్ధం చేసి మళ్ళీ సముద్రంలో దాక్కునేవారు. ఇలాగ ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్నది. వారి బాధ భరించలేక దేవతలందరూ అగస్త్య మహర్షి ప్రార్థించారు, మహానుభావ, ఈ రాక్షసుల నుండి మమ్మల్ని మీరే కాపాడాలి అన్నారు. అప్పుడు అగస్త్య మహర్షి వారి ప్రార్థనలు విని సముద్రం దగ్గరికి వెళ్ళి దోశలతో మొత్తం సముద్రాన్ని అంతా ఒక్క చుక్క లేకుండా పూర్తిగా తాగేశారు. అప్పుడు సముద్రంలో దాక్కున్న రాక్షసులు బయటపడిపోయారు. దేవతలు వెళ్ళారు, వాళ్ళని సంహరించారు. అక్కడితో కాలకేయులతో ముప్పు ఆ దేవతలకి మానవులకి తప్పోయింది. ఒకప్పుడు వింధ్య పర్వతం అహంకారంతో పెరగడం ప్రారంభించింది. సూర్యోదయం దక్షిణ భారతదేశానికి తెలిసేది కాదు, సూర్యాస్తమయం ఉత్తర భారతదేశానికి తెలిసేది కాదు. అంత ఎత్తుగా అది పెరిగిపోయేది. అప్పుడు మహర్షులందరూ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షికి ప్రార్థించారు. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి బయలుదేరాడు. అగస్త్య మహర్షిని చూసి భయపడి వింధ్య పర్వతం నమస్కరించింది. అగస్త్య మహర్షి వింధ్య పర్వతంతో నేను దక్షిణ దేశానికి వెళ్ళాలి, నాకు దారి కల్పించు అన్నారు. వింధ్య పర్వతం వంగున్నట్టుగా బాగా తగ్గింది, వంగున్నది. అగస్త్య మహర్షి వంగిన పర్వతాన్ని ఎక్కి అవతల వైపుకి దిగి దక్షిణ భారతదేశం వైపు బయలుదేరుతూ, నేను దక్షిణ భారతదేశం యాత్ర పూర్తి చేసుకుని వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని ఆజ్ఞాపించారు. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయాడు. ఆ పర్వతం అలాగే ఉన్నది, మన మీదకి లేవలేదు. ఆ సమయంలోనే దక్షిణ భారతదేశంలో తమిళ భాష, అలాగే ఆయుర్వేదం, విద్యుత్ విధానం అగస్త్య మహర్షి వారు అందించారు. మరికొన్ని రోజుల తర్వాత దక్షిణ భారతదేశంలో నీరు లేక, ఆహారం లేక మానవులందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అప్పుడు వారందరూ మహాగణపతికి ప్రార్థన చేశారు. అప్పుడు మహాగణపతి నారదుడి తాలూకా సలహాతో కాకి రూపంలో పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షి కమండలం ముక్కుతో తోసివేశాడు. ఆ కమండలం ఎవరు తోశారా అని చెప్పి చూసేసరికి ఈ మహాగణపతి బాలుడు రూపంలో, చిన్న పిల్లడి రూపంలో పరిగెత్తడం ప్రారంభం చేశారు. అగస్త్య మహర్షి పట్టుకుందామని చెప్పి వెంటపడ్డాడు. మహాగణపతి అగస్త్య మహర్షి అలసినంత వరకు తిప్పి తిరిగి దొరికిపోయాడు. అగస్త్య మహర్షి బాలుడిని పట్టుకొని ఆరే గడుగ్గాయి అని చెవులు రెండు పట్టుకునేసరికి మహాగణపతిగా దర్శనం ఇచ్చారు. అరేరే ఎండ పొరపాటు జరిగిందని చెప్పి మహాగణపతికి నమస్కరించి అగస్త్య మహర్షి మొట్టికాయలు వేసుకుని చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ స్తోత్రాలతోనే ప్రార్థన చేశాడు. మహాగణపతి అగస్త్య మహర్షికి అనుగ్రహించారు. ఆ కమండలం నుండి జారిన నీరు కావేరీ నదిగా ప్రసిద్ధి చెంది దక్షిణ భారతదేశంలో అందరికీ ఆహారాన్ని అందిస్తూ ఉంది. అలాగే శ్రీరామునికి రావణాసురునికి జరుగుతున్న యుద్ధంలో అగస్త్య మహర్షి విచ్చేసి శ్రీరాముల వారికి అనంతమైన బలం కలిగినటువంటి శక్తిని కలిగించే ఆదిత్య హృదయం అనే స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. అది ఆయన రాముల వారు ఆ స్తోత్రాన్ని చేస్తూ అనంతమైన బలం కలిగి రావణాసురుణ్ణి సంహరించారు. మరికొద్ది రోజుల తర్వాత చెట్టు చిగురులు పట్టుకొని వేలబడుతున్న పితృదేవతలు ఉన్నారు. అప్పుడు ఏం చేశారయ్యా అంటే ఆ మార్గం గుండా వెళ్తూ అగస్త్య మహర్షి వారిని చూశారు. మీరెవరు అని అడిగారు. నాయన నీ పితృదేవతలం మేము, నువ్వు వివాహం చేసుకోలేదు కనుక మాకు మోక్షం రాలేదు, స్వర్గాది మంచి లోకాలు రాలేదు అన్నారు. అప్పుడు సంతానం లేనటువంటి విదర్భరాజుకి సంతానాన్ని కలిగించాడు తన అనుగ్రహంతో అగస్త్య మహర్షి. ఆ పుట్టి పెరిగిన లోపాముద్ర అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పితృదేవతలకి స్వర్గాది పుణ్యలోకాలు ప్రాప్తించాయి. అంతటి గొప్పవాడైన వశిష్ఠ మహర్షి అగస్త్య మహర్షికి ఇరువురికి కూడా నమస్కరిస్తూ మీ నేతేటి విశ్వేశ్వర శర్మ బూర్జా. ఈ కథలో నీతి, సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు. సాధనతో మనం మంచి పని చేసేటప్పుడు
భగవత్ సహకారం ఉంటుంది. ఆ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. స్వస్తి. భారత్ మాతాకి జై.